అధికారంలోకత్తే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు సారు ఇయాల మల్లోపరి పోలవరం ప్రాజెక్టు బాట పట్టిండు. ఇక ఆ ప్రాజెక్టు పనులు ఎక్కడిదాకా వచ్చినాయి, ఇప్పుడు ఏం పనులు చేస్తున్నారనేది అక్కడ పనిచేస్తున్న అధికారులను అడిగి తెలుసుకున్నాడు. అటెనక ప్రాజెక్టు కింద భూములు పోయి నిర్వాసితులు అయినోళ్లతో కూడా మాట్లాడిండు. మరి ఈ టూర్లో చంద్రబాబు సారు ఏం చేసిండు, ఏం కథ పురాగరుచుకుందాం. ఏపీకి జీవనాడని చెప్పే పోలవరం ప్రాజెక్టును ఇంకో 2 ఏళ్లలో పూర్తి చేయాలని ఏపీ సర్కార్ కంకణం కట్టుకున్నట్టే ఉన్నది. అందుకే సీఎం చంద్రబాబు సారు పోలవరం ప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నాడు. ఈ గియాల కూడా పోలవరం ప్రాజెక్టు పనులు జరిగే కాడికి పోయిన సీఎం సారు ఆడ మాట్లాడుకుంటా 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది లక్ష్యమని చెప్పిండు. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది. దానికి త్యాగం చేసిన మీకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్న ధైర్యంగా ఉండండి. మీ ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అన్ని న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ నేను మా ఆడబిడ్డను చూశాను. చాలా బాగా మాట్లాడింది. మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ మారిగా మాట్లాడేది నేర్చుకోవాలి. మంచిని మంచిగా మీరు చెప్తే మంచిగా ఎక్కువ జరుగుతుంది. అట్లా కాకుండా మంచి చేసిన వాళ్ళకి సహకరించకపోయినా అది తప్పే అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత అనేది మన సాంప్రదాయం, మన వారసత్వం కూడా. ఈ రోజు మీరు చూస్తే ఏ ప్రభుత్వం కూడా 5 ఏళ్లు పరిపాలించిన ప్రభుత్వం ఒక పైసా ఇవ్వకపోతే వచ్చిన 9 నెలల్లో ప్రాజెక్టు కట్టడమే కాదు, పునరావాసం చేయాలి, బాధితులను ఆదుకోవాలని 828.25 కోట్లు ఎక్కడ ఒక్క పైసా అవినీతి లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా మీ అకౌంట్ లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎల్లప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దళారులు లేరు, మధ్యవర్తులు లేరు, దొంగలు లేరు, మోసాలు చేసేవాళ్ళు లేరు, మాయ మాటలు చెప్పేవాళ్ళు అసలే లేరు. చేసే పని చెప్తాం, చెప్పడమే కాకుండా చేసి చూపిస్తాం. నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించినాకనే ప్రాజెక్టు నీళ్లిడిచి పెడతాం. దానికోసం అధికారులు జాగ్రత్తగా పనిచేయాలని అన్నాడు. ఇక ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు జగన్ జయంగానే ఆలస్యం అయిందని అన్నాడు. పోయిన ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచుంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని చెప్పిండు. ఇక పనులు ఆలస్యం అవుట్లనే పోలవరం ఖర్చు బగ్గ పెరిగిందని అన్నాడు. ఇక నిర్వాసితులతోని డైరెక్ట్ గా మాట్లాడిన సీఎం చంద్రబాబు సారు వాళ్ళ సాధక బాధకాలు ఏందో అరుచుకున్నాడు. ఇక అక్కడ మహిళలు మాట్లాడిన మాటలకు ఖుషి అయిన బాబు సారు మీ ప్రభుత్వం మీకు ఇంకింత మంచి చేస్తదని హామీ ఇచ్చిండు. మరిగా ఈ సర్కారైనా పోయిన సర్కార్ మీద నెపం నెట్టకుండా సాధ్యమైనంత తొందరగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఏపీ ప్రజలకు సాగు తాగునీటికి తిప్పలు లేకుండా జయ్యాలని మన రచ్చబండ తరపున కూడా కోరుకుంటున్నాం.